మనిషికి తృప్తి ఉండదు. ఎందుకు తృప్తి కలిగి జీవించటం అంత కష్టమా అంటే చాలా కష్టం అండి నిజంగా. ఎప్పుడు తెలుసా, ఎదుటి వారితో మనం కంపేర్ చేసుకున్నప్పుడు, ఎదుటి వారితో మనం పోల్చుకున్నప్పుడు మనకు తృప్తి ఉండదండి. మనకు కలిగి ఉన్నది మనం చూసుకొని దేవునికి స్తోత్రం అనుకుంటే అసలు ఏ ప్రాబ్లం లేదు. చాలా మందిలో ఉండే ఆలోచన, వాళ్ళు చేసే తప్పుడు ఆలోచన ఏంటంటే, ఏమండి మనకు చూసారా, మనకంటే వెనకాల వచ్చాడండి, మనకంటే ఎవడు చిన్నవాడండి, మనకంటే వెనకొచ్చాడు, మనకంటే చిన్నవాడండి, కారు కొనిసాడండి, మనకంటే వెనక చాలా చిన్నవాడండి, ఎవడు ఇల్లు కట్టేశాడండి, మనకంటే చిన్నవాడండి, కార్లు ఏమండి స్థలాలు కొనిసాడండి. ఇవ్వండి వద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి మీరు ఎప్పుడు కూడా ఈ విషయంలో ఎవరితో పోల్చుకోకండి. మీకు ఏది కలిగి ఉందో దానితో తృప్తి పొందండి. ఏమంటే మనం కష్టపడుతున్నప్పుడు మనకు తెలుసండి, మన శక్తి ఏంటి, మన సామర్థ్యం ఏంటో మనకు తెలుసు కదా. మన శక్తిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి, మన కష్టాన్ని బట్టి దేవుడు మనకి ఏమిస్తాడు? ఆయన జీతం ఇస్తాడు. నేను పడుతున్న కష్టం కొంచెమైనప్పుడు నా